తిరుమల పవిత్రతను, తిరుపతి ప్రశాంతతను దెబ్బతీసేలా భూమన ప్రవర్తిస్తున్నారని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ అన్నారు. భూమనను తిరుపతిలో తిరగనివ్వమన్నారు. భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి నుంచి తరిమి కొడతామన్నారు. పరకమ్మని కేసులో దొంగ దగ్గరే దొంగతనం చేసిన గజ దొంగ భూమన కరుణాకర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నీతి వ్యాఖ్యలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. పెద్ద కన్నింగ్ రెడ్డివి, ప్రతిరోజు ఎప్పుడు తిరుమల గురించి మాట్లాడదామా, ఎప్పుడు తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను దెబ్బతీయాలని చెప్పేసి ఆరాట పడతా ఉన్నావు. నువ్వు దాన్నే వెలగబెడతా ఉన్నావు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము, నీవు కాగితాల రెడ్డి నుంచి కరుణాకర్ రెడ్డి వరకు వచ్చి ఈ రోజు వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి మాట్లాడుతున్నావు. తిరుమల గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడిదని చెప్పేసి మేము ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాము. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే, తిరుమల గురించి మాట్లాడాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవాడివై ఉండాల. వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్లాది మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. గుండె గీయించి నామం పెట్టుకుని స్వామి దర్శనానికి వస్తే నీవేమో సాక్షాత్తు దేవాలయాలకే గుండు గీసినటువంటి ఘనత నీకు దక్కిందయ్యా. మేము మొన్నటి వరకు అనుకున్నాము, తిరుమలలో ఉన్నటువంటి వరాస్వామి దేవాలయంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టావు, తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టావు. ఇది సరిపోదని చెప్పేసి ప్రపంచంలోనే ఉన్నటువంటి ఏకైక దేవాలయము వకులామాత దేవాలయము, వెంకటేశ్వర స్వామి వారికి తల్లిగా ఉన్నటువంటి దేవాలయం. అది పేరూరు దగ్గర వస్తుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి తల్లి దేవాలయమైనటువంటి విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టావంటే నీకంటే పెద్ద గదులు ఎవరు లేరు. అందుకే మేము అంటున్నాము, నీ పేరు కరుణాకర్ రెడ్డి కాదు, కన్నింగ్ రెడ్డి అని. నువ్వు కాగితాల రెడ్డి వినవు. నువ్వు జిరాక్సులు అమ్ముకోవడానికి తిరుపతికి వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావంటే వెంకటేశ్వర స్వామి పెట్టిన భిక్ష అని చెప్పి నువ్వు మర్చిపోవద్దు. ఆయన పెట్టిన భిక్షతో నువ్వు జీవిస్తున్నావు. అది మర్చిపోయి ఈ రోజు తిరుపతి ఎట్లా భ్రష్టు పట్టించాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ పగటి వేషాలు మాతో నడవు. ఇంకా మేము వైసీపీని చూస్తున్నాం గతం నుంచి కూడా. గతంలో ఒక ఆయన 7 కొండలు 2 కొండలు చేస్తానని చెప్పేసి ఆలోచించాడు. ఇప్పుడు మీరు ఏ విధంగా తిరుమల పవిత్రత దెబ్బతీయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తా ఉన్నారు. మీ పద్ధతిని మార్చుకోవాలి. మీరు కనుక మీ పద్ధతిని మార్చుకోకపోతే సాధు వ్యవస్థ మీకు పద్ధతిని తెలియజేయాల్సి ఉంటుంది. తిరుపతి గురించి మరొకసారి మాట్లాడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పాటు వచ్చేటట్టు మీరు చేసుకోకండి. మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఒకటే వేడుతా ఉన్నాము. తిరుమల క్షేత్రం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి ఆధ్యాత్మికతకు నేర్పించేటువంటి క్షేత్రం మన యొక్క తిరుమల. ఇటువంటి తిరుమల గురించి ఒక నాస్తికుడు రోజు రోజుకు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. తిరుమల అపవిత్రం జరిగిపోయింది, తిరుమల ఏదో అయిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, మీ పాలన లోపల ఎన్ని అపచారాలు జరగలేదు? రామతీర్థం లోపల రాముడి విగ్రహము తలని తీసేస్తే గుండెలకు అద్దుకొని కన్నీరు పెట్టింది యావత్ హిందూ సమాజము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.